మార్లవాయి గ్రామానికి రావడానికి మేము హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వచ్చాం. అక్కడ నుంచి గుడిహత్తునూరు మీదుగా ఉట్నూరు వచ్చి ఆ తర్వాత జైనూరు నుంచి ఈ సెంటర్కి వచ్చాం. అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు, మనం క్లియర్గా కనిపిస్తుంది. ఈ కమాన్ లోపల నుంచి 1 కిలోమీటర్ కనుక లోపలికి వెళ్తే ఈ మార్లవాయి గ్రామం వస్తుంది. అడవి మధ్యలో అభివృద్ధికి దూరంగా నివసించే గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపారు ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ దంపతులు. ఈ హైమన్ డార్ఫ్ దంపతులు 2వ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఆయన దగ్గర ఆ జర్మనీ పాస్పోర్ట్ ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు ఎందుకు దేశం విడిచి వెళ్ళలేదు అని ఆయన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత నిజాం దగ్గరికి పంపించారు. నిజాం తెలివైనవాడు కదా, ఆయన ప్రొఫెసర్ సేవలు వాడుకున్నాడు. ఎలా వాడుకున్నారంటే అప్పట్లో ఈ గిరిజనుల బిడ్డ ఎవరైతే ఉన్నారో కొమరం భీం గిరిజనుల హక్కుల కోసం ఆయన పోరాడుతూ నేల కొరిగిన నేపథ్యంలో ఎందుకు కొమరం భీం ఆ లెవెల్లో పోరాటాలు చేయాల్సి వచ్చింది అనే దాని మీద ఆయన అక్కడ గిరిజనుల జీవితాల్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశాలని స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని అప్పట్లో నిజాం 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇక్కడికి పంపిస్తారు. ఆ టైంలో నిజంగా ఈ హైమన్ డార్ఫ్ ప్రొఫెసరు ఒక రాకుమారుడు. అతను వాళ్ళ ఫ్యామిలీ రాజరికానికి సంబంధించిన రాజకుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి ఇక్కడ ఎంతో దూరం ఆదిలాబాద్ అడవుల్లో ప్రయాణం చేసి ఇక్కడ మార్లవాయి అనే గ్రామానికి వచ్చి ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్కడ నిలబడి ఉన్నామో ఈ ప్రాంతంలో చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో తన భార్యతో కలిసి ఆయన నివాసం ఉంటూ ఇక్కడ గిరిజనుల భాష నేర్చుకుని వాళ్ళ భాషలోనే వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలు ఏంటి అనే దాని మీద చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఎడ్ల బండ్లపై తిరుగుతూ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేసి 5 పుస్తకాలు రాశారు. 2 రిపోర్ట్లు కూడా ఆయన నిజాం నవాబుకు ఆ టైంలో సమర్పించారు. అంటే ఆ టైంలో ఏమైందంటే ఈ కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, దళారుల చేతిలో గిరిజనులు బలైపోతున్నారు. ప్రధానంగా గిరిజనుల్లో విద్య లేదు, వాళ్ళకి దున్నుకోవడానికి భూమి లేదు. ఈ 2 లేకపోవడం వల్లే వీళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నట్టు ఆయన గుర్తించి ఒక అద్భుతమైన నివేదిక రాసి అక్కడ నిజాంకి ఇవ్వడం, నిజాం వెంటనే ఆ నివేదికను అమలు చేయడంతో దాదాపుగా 10,000కు పైగా గిరిజన కుటుంబాల వారికి 1,60,000 ఎకరాల భూమి ఆ టైంలోనే స్వాతంత్రానికి పూర్వం పంపిణీ చేసినట్టు మనం చరిత్ర చెప్తుంది. అంటే భూమి అంటే ఏదైతే కొమరం భీం పోరాటం చేశారో జల్ జమీన్ జంగల్ అనే నినాదానికి అనుకూలంగా వీళ్ళకు భూమి ఇస్తే వీళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది, వీళ్ళకు ఎడ్యుకేషన్ కావాలంటే వీళ్ళకు ఇక్కడ దాదాపుగా 100కు పైగా పాఠశాలలను ఏర్పాటు చేయడం, అలాగే ఒక 30 టీచింగ్ ఇన్స్టిట్యూట్లను కూడా అంటే ఉపాధ్యాయ ట్రైనింగ్ సంస్థల్ని కూడా వాళ్ళు ఆ టైంలో ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ గిరిజనులు ఎవరైతే నివసిస్తున్నారో అది ఒక షెడ్యూల్ ఏరియాగా ప్రకటించడంతో పాటు ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా ఆ టైంలో తీసుకొచ్చాడు. దస్తూరే అమల్ అనే చట్టం, అది తర్వాత 1 of 70గా మారింది. ఆ టైంలో ఏదైతే ఈ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఇచ్చిన నివేదిక వల్ల గిరిజనుల జీవితాల్లో వెలుగు రావడంతో వాళ్ళంతా ఈ ప్రొఫెసర్ని ఒక దేవుళ్ళ భావిస్తూ ప్రతి సంవత్సరం ఆయన్ని తమదైన సాంప్రదాయ రీతిలో ఘనంగా నివాళి అర్పించడం మనం ఇక్కడ చూడవచ్చు.
హైమండ్ రాఫ్ స్మృతి వనంలో ఉన్నాము. అయితే వాళ్ళ సమాధులు గిరిజన సాంప్రదాయం ప్రకారం ఎలా ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఈ మార్లవాయి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఉన్నారు. ఆ డీటెయిల్స్ కనుక్కుందాం. వెంకట్ గారు చెప్పండి, ఇది ఏంటి, దీని గురించి డీటెయిల్గా కొంచెం ఇది సార్, మా పెద్ద మనుషులు చనిపోయిన తర్వాత మేము ప్రతి ఏటా దసరా పండుగ చేస్తాం. దసరా పండుగ చేస్తాం. అలాగే ఈ దసరా పండుగకు ఈ టవల్స్ కప్పుతాం అన్నమాట. పండుగ పెద్దల సమాధి పూజ చేసిన తర్వాతనే మా పండుగ అనమాట దసరాకి. అయితే దీన్ని పెట్టడానికి కారణం ఏంటంటే, ఇది ముండ అని మా భాషలో ముండ అంటారు. ముండ అంటే ఒక కట్టెని తీసుకొచ్చి పూజ రూపంలో ఒక ముండ చేసిన తర్వాత దీనికి సూర్యచంద్ర ఆకారంలో సింబల్స్ పెట్టి వాళ్ళ జ్ఞాపకార్థం చనిపోయిన వ్యక్తి, ఇప్పుడు ఇతను కుర్సంగ రాము ఇట్లా చనిపోయిన వ్యక్తి పైన ఇది ఇలా పెట్టడం జరిగిందనమాట. కుర్సంగ వంశస్థులై వీళ్ళ ఇట్లా అంటే వాళ్ళ వంశానికి చెందిన గంగారము వీళ్ళందరి అంటే వాళ్ళ ఇది సూర్యచంద్ర ఆకారంలో దీనికి. అప్పుడు మాకు ఈ సమాధులు అనేటివి లేకుండే మేము ముందు ఇలా పెట్టే అనమాట. దీని ముండ రూపంలో ఇట్లా సూర్యచంద్ర ఆకారంలో పెడతామన్నమాట. చనిపోయిన తర్వాత అతను సూర్యచంద్రునితో సమానంగా దైవంగా మేము భావిస్తామన్నమాట. తర్వాత వచ్చిన తర్వాత హైమండ్ రాఫ్ వచ్చిన తర్వాత ఈ రకంగా సమాధులు కట్టడం, ఇటు సోను పటేలు ఇట్లా లచ్చు పటేలు సేమ్ ప్రతి దాంట్లో మనం చూస్తాం ముండ అనమాట. ఈ సమాధుల కన్నా మొదటి ప్రిపరేషన్ వాటికి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఏర్పాటు చేసిన వాటికి ఉంటాయి సార్. అలాగనే ఇది ప్రొఫెసర్ హైమండ్ రాఫ్ బెట్టి ఎలిజబెత్, ఇది సార్ ఇది ఎలిజబెత్. ఈమె 1987లో చనిపోయింది సార్. హైదరాబాద్లో చనిపోయింది. హైదరాబాద్లో చనిపోతే ఆమె ఆస్తికలను హైమండ్ రాఫ్ వాళ్ళ కొడుకు లచ్చు పటేల్, నికోలస్ వాళ్ళు తీసుకొచ్చి ఒక కుండలో చిన్న కుండలో తీసుకొచ్చి దీంట్లో సమాధిగా ఏర్పాటు చేశారు. అప్పుడు హైమండ్ రాఫ్ ఉండే వాళ్ళ కొడుకు ప్రారంభించారనమాట 1987లో. ఆమె చనిపోయిన తర్వాత హైదరాబాద్లో చనిపోయిన తర్వాత ఆమె చనిపోయినప్పుడు హైమండ్ రాఫ్ బతుకున్నారు. ఆయన సమక్షంలోనే ఇక్కడ సమాధి చేశారు అన్నమాట. ఆయన బతుకున్నప్పుడే పక్కనున్న సమాధి ఆయనే కట్టుకున్నారట కదా. అట్లా అంటే అతను ఏమన్నారంటే, నా భార్య ఇల్లు ఇక్కడ, రేపటి రోజు నేను చనిపోయినా నా ఇల్లు కూడా ఇక్కడ ఉండాలి ఈ మార్లవేలో, అది కూడా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలలోనే ఏర్పాటు చేయాలి, నా ఇల్లు కూడా ఇక్కడ ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత అతను 1995లో అతను లండన్లో చనిపోతే 2014లో వాళ్ళ మనవడు, అతని పేరు కూడా వాళ్ళ కొడుకు కూడా వాళ్ళ మనవడు కూడా హైమండ్ రాఫ్ అతను అయితే 20 సంవత్సరాల తర్వాత 2014లో వాళ్ళ మళ్ళా హైమండ్ రాఫ్ యొక్క ఆస్తికలు తీసుకొచ్చి ఇందులో ఇట్లా పెట్టడం జరిగింది అనమాట. సేమ్ 12 ఏళ్ల తర్వాత అంటే 20 ఏళ్ళ తర్వాత 20 సంవత్సరాల తర్వాత అతనికి కూడా ఆస్తికలను లండన్ నుంచి వాళ్ళ కొడుకులు, అప్పుడు ఇక్కడ ముత్యాల రాజు వీళ్ళంతా పీఓస్ ఉండే, వీళ్ళంతా మళ్ళా సేమ్ అధికారికంగా వాళ్ళ సంప్రదాయం ప్రకారం గిరిజన సంప్రదాయ ప్రకారమే అంటే డోలు వాయిద్యాలు, మేక కోయడము, కోళ్ళు బలి ఇవ్వడము, మా అంటే పూజ విధానం అంతా గోండ్ సంస్కృతి సంప్రదాయంలోనే చేస్తారు. అది బాగా హైమండ్ రాఫ్కు నచ్చింది. అతను 1940లో కుమ్రం భీము చనిపోయిన తర్వాత జల్ జంగల్ జమీన్ నినాదం కై కుమ్రం భీము జోడేఘాట్లో అసూలు బాసిన తర్వాత అప్పుడున్న నిజాం ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం, ఈ రెండు భారతదేశంలో నిజాం బ్రిటిష్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో నిజాం ప్రభుత్వము, ఈ రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఆదివాసులు అసలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారో, ఎక్కడో జోడేఘాటు, ఎక్కడనో జున్గావ్, అప్పుడు ఆసిఫాబాద్ జిల్లాని జున్గావ్ జిల్లా అనేవాళ్ళు. అంటే అలాంటప్పుడు వస్తే హైమండ్ రాఫ్ 1940లో కుమ్రం భీము చనిపోయిన తర్వాత వస్తే అప్పటికి ఇక్కడ గోండులు చిన్న చిన్న రాజ్యాలు ఉండే. ఇక్కడ చంద్రపూర్, కిన్వాటు, బల్లర్షా, ఈ కంచన్పల్లి, పంగడి ఇలా ఈ ప్రాంతాలు ఉంటే ఈ హైమండ్ రాఫ్ అప్పటికి మా గోండ్ రాజుల దగ్గరికి వెళ్ళారు. గోండ్ రాజుల దగ్గరికి వెళ్తే అక్కడ మా ఊరు లచ్చు పటేల్ అనే వ్యక్తి, ఇతను కూడా ఆత్రం వంశస్థులు, ఆ రాజులు కూడా ఆత్రం వంశస్థులు, వాళ్ళ ఆత్రం వంశస్థులు. అతను వీళ్ళని కలవడం జరిగింది అక్కడ రాజుల దగ్గర. ఎట్లా కలిసిండంటే,
ఇతను ఆ రాజుల దగ్గర పోతే ఏ రాజు కూడా అతని దగ్గర రానియలే, ఎవరు మాట్లాడలే. ఎందుకంటే ఆ రోజుల్లో చౌకీదార్ అంటే ఫారెస్ట్ వాళ్ళు చిన్న చెడ్డేసుకొని నల్లగా మనలాగా ఉన్న వాళ్ళే చాలా హరాస్మెంట్ చేసేవాళ్ళు. పన్ను కట్టకపోయినా అడవి పన్ను, ఆవుల పన్ను, ఈ పన్ను, ఒకవేళ పన్ను కట్టకపోతే వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళ పన్నులు చెప్పేవాళ్ళు. అంటే అలా చెప్తే అరే హేమండ్రాప్ అయితే చాలా తెల్లగా ఉన్నాడు, ఇతను ఇంకా ఎంత చిత్రహింసలు పెడతాడని ఏ ఆదివాసి కూడా ఏ రాజు కూడా అతని దగ్గర రానియలే. అలాంటప్పుడు మా ఊరు లచ్చిపటేల్ పెద్ద మనిషి, అరే ఏదో ఇతను అమాయకత్వంగా అడుగుతున్నాడు, అసలు ఎవరో వీళ్ళిద్దరు భార్యాభర్తలు వచ్చిండ్రు, అసలు ఏంటి అంటే కొద్దిగా హిందీ వస్తుండే, చలో క్యా బోలో క్యా చారే అనుకుంటే కొద్దిగా మాట్లాడి చలో హమారా గాంకు లేక జాతని. అప్పుడు మా చిన్న ఊరు అప్పుడు 1940లో చిన్న ఊరు ఉన్నప్పుడు ముత్తాత వాళ్ళు సుంగు పటేల్, హన్ను పటేల్, మా తాత, మేము కనక వంశస్థులం, వాళ్ళు ఆత్ర వంశస్థులు. ఇక్కడ చిన్నగా 12-13 పూరి గుడిసెలు ఉన్నాయి. అప్పుడు ఇక్కడ హేమండ్రాప్ని తీసుకొచ్చి అంటే అప్పుడు ఆ టైంలో ఈ ఊర్లో కేవలం 13 ఇళ్ళే ఉన్నాయి, 13-12 ఇళ్ళు ఉన్నాయి అన్నమాట. అంతే. అప్పుడు హేమండ్రాప్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత హేమండ్రాపు వచ్చి భార్య భర్తలు ఇద్దరు వచ్చి చిన్న గుడిసె వేసుకొని, దట్టమైన అడవి, అప్పుడు రోడ్డు సౌకర్యం లేదు, ఎలాంటి డెవలప్మెంట్ లేదు, నీళ్ళు లేదు, కరెంట్ లేదు, తాగడానికి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు ఏం లేవు. అడవిలో సేమ్ ఆదివాసులు అడవి జంతువులాగా, అంటే అడవి ప్రకృతిని దైవంగా భావించి బతికేవాళ్ళు అనమాట, ఎలాంటి కల్మసం లేని. అలాంటి ఆదివాసుల దగ్గర 12 సంవత్సరాలు ఉండి మా దగ్గర ఉండి అంటే మా గురించి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్న తర్వాత నిజంగానే వీళ్ళకు జంగల్ జమీన్పై అధికారం కావాలా, వీళ్ళు బయట సమూహంతో కానీ బయట సమాజంతో కలవలేని వ్యక్తులు వీళ్ళు ఆదివాసులు గోండ్స్. ఈ ప్రాంతం వాళ్ళకి ఎన్ని ఎకరాలు వచ్చింది అప్పుడు? 45,000 ఎకరాలు వచ్చాయంట. అప్పటికి చాలా అప్పటికి లక్షల వరకు ఎకరాల పట్టాలు ఇచ్చిన వ్యక్తి అనమాట. అట్లా మీ ప్రాంతంలో 45,000 అట్లా ఇచ్చారు. అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చేశారు, మాకు భూమి పైన హక్కు కల్పించారు. అంటే మేము అప్పటికి పోడు వ్యవసాయం చేయడానికి అధికారం ఇచ్చిండ్రు. ఎందుకంటే మేము వ్యవసాయం చేయడానికి అప్పటికి నైజాం ప్రభుత్వాలు మాకు అప్పటికి అనుమతి లేవు. అంటే ప్రతిదానికి పన్ను, ఆవుకు పన్ను ఇది. కాబట్టి మాకు హేమండ్రాప్ వచ్చిన తర్వాత ఈ భూమి మీరు పంట చేసుకోవచ్చు అంటే అప్పుడు పంట వేసుకోవడం మొదలుపెట్టిండు. దానికన్నా ముందు మేము అవే కందగడ్డలు, అడవిలో దొరికే పూలు ఫలాలు వీటి తిని బతికేవాళ్ళం. అప్పటికి వ్యవసాయం అనేది లేదు కదా సార్, డెవలప్మెంట్. అలాంటి రోజుల్లో మాకు ముందుగా భూమిపై హక్కు కల్పించిన తర్వాత జంగల్ జమీన్ నినాదం నిజంగానే కుమ్రంభీం పోరాటం వీళ్ళ పక్షాన ఉంది. వీళ్ళకి అది చెందాలని అప్పుడు నివేదికలు రాశారు ప్రభుత్వానికి. రాసిన తర్వాత మాకు భూమిపై హక్కు కల్పించిండు. తర్వాత ఏం చేసిండు, మేము బయట సమాజంతో కలవాలంటే మేము అప్పటికి ఎడ్యుకేషన్ లేదు. 1943లోనే ఆదివాసీ సమాజానికే ఎడ్యుకేషన్ ఇక్కడ స్టార్ట్ చేసిండు. అప్పటికి మార్లవిలో 1943లో మొదటిసారిగా ఇక్కడున్న ఆదివాసీలకు గోండ్ వాళ్ళకు విద్య చెప్పడం ప్రారంభించారు. అప్పుడు చిన్న చిన్న అక్షరాలు, అప్పుడు ఈ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లేకుండే మోడీ లాంగ్వేజ్లో స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత హిందీ వచ్చింది, తర్వాత ఇంగ్లీషు, తర్వాత తెలుగుగా ఈ ప్రాంతానికి పరిచయం అయింది. అలా చేసిన తర్వాత మేము ఇంత ఎడ్యుకేషన్ చేయడానికి ముఖ్య కారకుడు. తర్వాత ఇక్కడ చదువుకున్న ఎవరైతే యువత ఉన్నారో సమస్యలు ఉంటే మీ భాషలోనే చెప్పే అవకాశం కూడా ఆయనను కల్పించారు. అప్పటికి మాకు విద్యను అందించిండు. తర్వాత మా సమస్యలు చెప్పుకోవడానికి రాయ్ సెంట్రిక్ వ్యవస్థ, ఒక న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేసిండు. తర్వాత ఈ ఆదివాసులు అధికారులు దగ్గర వెళ్ళరు వాళ్ళ సమస్యలు చెప్పడానికి. ఆదివాసులు ఎక్కడ ఉంటారో అక్కడ మనం వెళ్ళాలని అప్పుడు ఐసీఎస్ వాళ్ళు ఉండే, ఇప్పుడు ఐఏఎస్లు అంటాం. అలాంటి వ్యక్తులని తీసుకెళ్ళిండు ఏమంటారు ఎక్కడ, కెస్లాపూర్ నాగోబా దర్బార్లో అన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల ఆదివాసులు కూడా అక్కడ వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ చాలామంది ఆదివాసులు అక్కడనే ఉంటారు. కాబట్టి మనమే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అసలు వాళ్ళకి ఏముంది అని అధికారులే దాన్నే ప్రజా దర్బార్గా కెస్లాపూర్ దర్బార్, ఇప్పుడు జోడేఘాట్ దర్బార్. ఇది హేమండ్రాప్ యొక్క ఆలోచనలతో మొదలైన దర్బార్ సార్. అతని ద్వారానే మాకు విద్య అందింది, అతని ద్వారానే భూమిపై హక్కు కల్పించింది, అతని ద్వారానే న్యాయ వ్యవస్థ అయింది. అంటే ఇది ఆదివాసులకు మార్లవి గ్రామం పార్లమెంట్ లాంటి గ్రామంగా మేము భావిస్తాం. ప్రతి ఏటా జనవరి 11 తారీఖు రోజు యావత్ ఆదివాసీ సమాజం
ఆదివాసీ ఆత్మబంధు ప్రొఫెసర్ హేమండ్రాఫ్ బేటీ ఎలిజబెత్ వర్ధంతిని మేము పండుగ వాతావరణంగా 10 రోజుల పాటు ప్రతి ఏటా జరుపుకుంటూ ఇప్పటికీ 39వ వర్ధంతి జనవరి 11 తారీఖు రోజు ఏర్పాటు చేసే కార్యక్రమంలో మేమున్నాం సార్. మనం చూసాం గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఈ ఊరు ప్రారంభంలోనే ఉన్నతాధికారిని ఆహ్వానించారు గిరిజనులు. అక్కడ నుంచి లచ్చు పటేల్ ఇంటికి వెళ్ళి అక్కడ పూజా సామాగ్రి తీసుకొచ్చి ఇక్కడ సమాధి దగ్గర పూజా కార్యక్రమాలు జరిగాయి. మనతో పాటు ఐటీడీఏ పీఓ ఉన్నారు, ఆయనతో మరింత సమాచారం తెలుసుకుందాం. సరే, ఎలా ఫీల్ చేస్తున్నారు మీరు ఇక్కడ? బాగా ఫీల్ చేస్తున్నాను. ఈరోజు 39th వర్ధాన్కి ఉంది రెస్పెక్టబుల్ హేమండ్రాఫ్ గారికి. तो ओनली वन मैसेज ना దగ్గర that he was a person of great stature, grandeur, that उन्होंने ऑस्ट्रेलिया से आके इंडिया में आके ट्राइबल लोगों के बीच में अपनी पहचान बनाई, जो आज उनके ऑलमोस्ट 50 साल जाने के बाद भी लोग याद करते हैं उनको, सब कुछ आज भी भूले नहीं हैं, उनका हर साल फेस्टिवल मनाते हैं. एक बहुत बड़ी बात है. हम लोग आते हैं 1-2 साल रहते हैं, वो सिर्फ 3-4 साल रहते हैं यहाँ पे, तब भी आज तक 50 साल के बाद तक उनको याद रखते. तो हम लोगों को बस यही एक चीज़ रहती है कि आदमी लोग चले जाते हैं, उनकी एक सीख रह जाती है, प्लस उनकी एक जो पर्सनैलिटी है और उनका एक जो अच्छा जो काम था वो रह जाता है. तो सबसे यही है, मेरा भी एक अचीवमेंट यही रहेगा कि मैं यहाँ पे कैसा कुछ काम छोड़ के जाऊँ जो लोग आने वाले 10-20 साल तक याद रखें. कि ये पूछना था आप क्या देने वाले हैं ट्राइबल्स को? देने का तो मेरे का प्लान बहुत सारा है. मेन मेरा फोकस अभी जॉब्स के ऊपर है. तो मैं कोशिश कर रहा हूँ कि किसी तरीके से यहाँ पे ही हमारा छोटा छोटा MSME चालू हो जाए, तो सारा ट्राइबल लोग यहीं पे अपने गांव में रह के अपना अपना काम चालू कर सके. तो अभी कोशिश करूँगा कि मैं अभी एक नया प्लान चल रहा है कि हैंडलूम का काम, जो अपना ट्राइबल गोंडी कल्चर है उसका जो हैंडलूम बनता है, तो उसको हम बनाने की कोशिश करेंगे कि यहीं पे उन्हीं का साड़ी बनेगा, वो सब कुछ यही बनेगा. तो होने वाले 3-4 महीने के अंदर हम एक नया हैंडलूम का एक छोटा यूनिट यहाँ इस्टेब्लिश करेंगे. फिर इन लोगों का जो साड़ी, वो अपना गोंडी कल्चर का जो साड़ी बनता है वो सब यहीं बनवाएंगे हम. అంటే హేమండ్రాఫ్ను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా ఈ గిరిజనుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్నాను అని చెప్తున్నారు పియు. చిన్నగా ఉండేటప్పుడు మేము చూసినాం. మా తల్లిదండ్రులు కూడా ఉండే, ఆయన దగ్గర మా తండ్రి కూడా పనిచేసిండ్రు. నేను కూడా ఏదైనా మా తండ్రి చెప్తే కూడా కట్టెలు ఏమో పొయ్యి కట్టెలు కూడా నేను బండ్లు కట్టుకొని ఇక్కడ పారేసినాం. మా నాన్న కూడా పనిచేసిన ఆయన హేమండ్రాఫ్ సాబ్ దగ్గర. నాకు కూడా ఒక్కసారి ఏమన్నా ఒక అవుతుండే నాకు బేమరీ అయితే మా నాన్నకు గిట్ల అయింది నాన్న అంటే హేమండ్రాఫ్ సాబ్ వచ్చి నాకు ఆయన ఇద్దరు ఉండే ఆడమొగలు బాలబాలికలు ఉండే, హేమండ్రాఫ్ సాబు బెటీ ఎలిజబెత్, అప్పుడు రాజారెడ్డి సాబ్ కూడా ఉండే సార్. అప్పుడు నన్ను బేమరితోనే ఉండే. అప్పుడు మా నాన్న వచ్చి ఆయనకు చెప్పుకుంటే ఎంటనే జీబ్లా తీసుకుపోయి ఫస్ట్ ఐటీడీలో సుబ్రహ్మణ్యం పివి సాబ్ ఉండే సార్. ఫస్ట్ అది హాస్పిటల్, కొత్తది హాస్పిటల్ అది కుట్నూరుది. ఫస్ట్ నాదే బేమరి అక్కడ టెస్ట్ చేసినారు సార్. 3 రోజులు అక్కడ ఉండే. ఇప్పుడు కూడా నాకు బాగా యాద వస్తుంది. హేమండ్రాఫ్ సాబ్ కూడా ఇద్దరు కూడా, అమ్మాయి కూడా, ఆయన తాత కూడా బాగా నాకు యాద ఉంది సార్. చిన్నప్పుడు నేను కూడా చూసినాం సార్. గంతే, ప్రాణాలు బాగా కాపాడున్నారు సార్. మొత్తం నా చేతులు ఇవి మొత్తం పొక్కులు అయిపోయింది. గిట్లా పెట్టి కడుపు కూడా గిట్లా పెద్దగా అయింది. అప్పుడు సుబ్రహ్మణ్యం పీవి ఉండే సార్. వామన్రావు సాబ్ జిమ్మిదారు పెట్టినప్పుడు నాకు దవాఖానలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినాడు సార్ ఆయన. మీరు చూసారా హేమండ్రాఫ్ని? చూసినాం సార్. ఎంత చిన్నగా ఉండే కానీ గుసుడే రాజు ఉండే కదా, పద్మశ్రీ ఉండే కనకరాజు గారు, పద్మశ్రీ కనకరాజు. మేము గింత ఉండే, వాడు పెద్దోడు. ఒకసారి మాకు ఢిల్లీకి తీసుకుపోయినారు కనకరాజు. అప్పటి నుంచి నడుస్తూ ఇప్పుడు చిన్నగా ఎగురుతారు కదా,
అప్పుడే ఇంతనుండే అందుకోసం ఎగురుతూ నేను కూడా ఇప్పుడు ఇరిసిపెట్టిన కొడుకులు అవుతారు ఇక గుసడులు మా కొడుకు కూడా అవుతాడు ఇక. హైమండ్ ఆఫ్ ఏం చెప్తుండేవాడు జనాలకి, ఎలా పనిచేశాడు అతను, ఎడ్ల బండిపై తిరిగాడు అని చెప్తారు కదా. ఇవే చేనుల పని నుంచి చెప్తున్నాడు ఈ నేను కామ్తుంగనా హన్కియనా ఇన్ వాళ్ళు వేహవల్ పోనా కామ్. ఏ భాషలో మాట్లాడేవాడు అతను? వాళ్ళు హిందీలో బాధ మాట్లాడు. మీ భాష నేర్చుకున్నాడు? కొంచెం నడుస్తున్నాడు, కొంచెం నాస్తుండే. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళ మీరు? ఇది వెళ్ళలేదు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండో ఏమో కూడా. ఇక్కడ ఇల్లు, ఇక్కడ గుడిసెకి వెళ్ళేవాడు? చూసినా ఏం తినేవాడు అతను, ఏం చేసేవాడు? ఈ మాజున్న గట్ట కవి అవి రొట్టెలు అవి తింటున్నాం. మేము కూడా అడ్డ తింటాం, వాళ్ళు కూడా అడ్డ తిన్నారు. ఇప్పుడు చెట్టు ఉంటారు కదా పూల చెట్టు, అది కూడా తిన్నారు వాళ్ళు. మేము కూడా తిన్నాం. తాగలేదు కానీ అది ఇట్లా ఉంటాడు కానీ అవి కూడా తింటుండే అతను. అవి తింటుండే, మేము కూడా తిన్నామే వాళ్ళ సపోర్ట్. మొత్తం గిరిజనులకు సంబంధించిన ఆహారమే తినేవాడా? తిన్నాడు. ఆంథ్రోపాలజీ ప్రొఫెసర్ హైమండ్ డాఫ్ ఇచ్చిన నివేదికతో గిరిజనుల జీవితాల్లో మొత్తం వెలుగు వచ్చింది. వాళ్ళంతా ఆయన్ని తలుచుకుంటూ పండగ చేసుకుంటున్నారు. ఆయన కారణం ఏంటంటే ఆయన ఇచ్చిన నివేదిక, గిరిజనుల్లో చదువు లేదు, వాళ్ళకి భూమి లేదు, వాళ్ళకు ఉపాధి కావాలి, వాళ్ళు దోపిడీకి గురవుతున్నారు అనేది ఆయన ఇచ్చిన నివేదిక. ఆ నివేదిక ఎవరు అమలు చేయాలి? అప్పట్లో అధికారంలో ఉన్న రాజు, నిజాం రాజు. వెంటనే అక్కడ ఉన్న అడవిని నరికేసి స్పాట్లు నివేదిక అమలు చేయడానికి కొన్ని క్షణాలు పట్టింది. ఇదంతా ఇప్పుడు స్వాతంత్ర రాక పూర్వం 45కు ముందే నివేదిక ఏమిచ్చారో ఆ నివేదికని అప్పటి రాజ్యం అమలు చేసింది. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే మనం చూస్తున్నాం, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎన్నో కమిషన్లు వేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఏమైనాయి ఆ కమిషన్ రిపోర్ట్లన్నీ? మండల్ కమిషన్ నివేదిక, బీసీల్లో ఎంతోమంది పేదలు ఉన్నారు, అలాగే ఎస్సీల్లో ఉన్నారు. ఎస్సీల్లో మనం చూస్తున్నాం గిరి బిడ్డల్లో, అడవి బిడ్డల్లో. కానీ ఏ రిపోర్ట్ కూడా ఎందుకు మన ప్రభుత్వాలు పట్టించుకోవు? నామకే వస్తే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏదో ఎన్నికల స్టంట్లో భాగంగానే ఒక కమిషన్ వేయడం, ఆ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత అమలు చేయడం అనేది అసలు ఎక్కడా కనిపించడం లేదు. దీన్ని ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో హైమండ్ రాఫ్, ఈ నివేదికను హైమండ్ రాఫ్ను స్ఫూర్తిగా తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుకుంటున్నారు.